కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. సీత 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 ఏంటండి? చెప్తానుగా రా. ఎక్కడికి రమ్మంటున్నాను కదా. చెప్పండి, ఎక్కడికి? కళ్ళు మూసుకో. వాక్ వాక్. ఏమండి, నిద్రపోతుంటే లేపి నన్ను బయటికి తీసుకొస్తున్నారు. ఎక్కడికండి? అదేంటో చెప్తాను కదా. ఏమండి, నా ప్రియమైన భార్యకి బర్త్డే విషెస్ అందరికంటే ముందుగా నేనే చెప్పాలి. అందుకే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి సీత? చాలా చాలా బాగుంది. నేను అస్సలు ఊహించలేదు. నేను కూడా ఊహించలేదు ఇంత అందాల రాసి నాకు భార్యగా వస్తుందని. కేక్ కట్ చేయి. Happy birthday to you. Happy birthday to Sita. Happy birthday to you. కొత్తగుందే పాత లోకమంతా, ఇంతకాలం చూడలేది వింత. ఊరిమే చిమ్మ చీకటింట, వెలిగే వెన్నెలమ్మ వంట. తప్పు మొత్తం నాదే అంటే ఎట్ట, తప్పుతుందా పుంజు వెంటే పెట్ట. నువ్వు నా ఆరో ప్రాణమంట, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. రెండు కనులు చాలవే కొంటె కలల ఆటకే. కొండె దడలు ఆగవే మురిసిపోన మాటకే. ఆగినంత కాలమే ఇది ప్రేమ ఇంద్రజాలమే. కొత్తగుంటే పాత లోకమంతా, హత్తుకోరా చేతి కందినంత. రామ్,
ఇక్కడ నా గుండె మండిపోతూ ఉంటే అక్కడ నువ్వు నీ పెళ్ళాం సీతకి హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్ జరిపిస్తున్నావా? ఏకాంతంగా మీరిద్దరూ రొమాంటిక్ మూడ్ లో పొంగిపోతున్నారా? చెప్తా. సీత, ఈరోజు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఎస్, కమ్ ఇన్. ఏంటి సీత ఇది? నేనిచ్చిన చీర నీకు నచ్చకపోతే నాకొద్దు, నేను కట్టుకోను శశి అని నాకప్పుడే చెప్పాల్సింది. కానీ నా ముందేమో ఎంతో బాగుంది, నువ్వు ప్రేమగా ఇచ్చిన ఈ చీరని నా పుట్టినరోజుకి కట్టుకుంటాను అని చెప్పి ఇప్పుడేమో నీకోసం ఎంతో ప్రేమగా ఇచ్చిన చీరని ఇలా ముక్కలు ముక్కలు చేసి స్టోర్ రూమ్ లో పడేస్తావా? అయ్యో శశి, నువ్వేమంటున్నావు? ఆ చీరని నేను స్టోర్ రూమ్ లో పడేశానా? రేపు ఈ చీరనే కట్టుకోవాలని చాలా జాగ్రత్తగా రూమ్ లోనే దాచుకున్నాను. మరి భద్రంగా నీ దగ్గరే ఉండాల్సిన చీర స్టోర్ రూమ్ లోకి ఎలా వచ్చింది? అది కూడా ఈ కండిషన్ లోనా? శశి, అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది సీత.